అలాగే ఫస్ట్ ఫ్లోర్లో మనం గమనిస్తే కనుక ఇక్కడ ఆగ్నేయ భాగంలో ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆగ్నేయ భాగంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. అకార్డింగ్ టు వాస్తు ప్రకారంగా ఆగ్నేయ భాగంలో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావచ్చు. కానీ ఇక్కడ హైటు ఏం చేశారంటే నియర్లీ 14 ఫీట్ల హైట్ పెట్టారు పైన పిరమిడ్ పెట్టడం వల్ల. సో ఇది పొరపాటున కూడా నైరుతిలో ఉండే మాస్టర్ బెడ్రూమ్ కంటే కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట. అలా ఎక్కువ ఉంటే కనుక జెంట్స్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్లో జరిగిన వన్ మోర్ మిస్టేక్ ఏంటంటే గదికి, అలాగే ఇది ఆగ్నేయ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నైరుతి భాగంలో ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట. పొరపాటున కూడా ఇంటికి కానీ లేదా మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ ఏ బెడ్రూమ్కైనా సరే నైరుతి భాగంలో వాష్రూమ్ అనేది రాకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఈ ఆగ్నేయ భాగంలో ఉన్న రూమ్కి నైరుతిలో ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా వాస్తు దోషం అని చెప్తాం అనమాట. ఎందుకంటే నైరుతి మూలలో వాష్రూమ్ ఇచ్చినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఆ గది నుంచి నైరుతిలోంచి బయటకు వెళ్తుంది. వాటర్ ఫ్లో అనేది ఎప్పుడు కూడా నైరుతి మూలలోంచి బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది అనమాట. అవకాశం ఉంటే నైరుతిలో వాష్రూమ్ని కొంచెం అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. దీనికి ఎలా కరెక్షన్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట.